ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెకండ్ చాప్టర్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్ నుండి ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ని వీలైనంత సింపుల్ అండ్ షార్ట్ వేలో డిస్కస్ చేసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడైనా మీకు ఆన్సర్స్ ఇంపార్టెంట్ మీకు ఈజీగా ఉన్నాయి అనిపిస్తే వీడియో పాజ్ చేసి నోట్స్ రాసుకోండి. అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ మీరు అక్కడే అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మీ దగ్గర ఉండే మెటీరియల్లోనే అక్కడే రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇచ్చింది, గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. వాషింగ్ సోడా బేకింగ్ సోడా యొక్క యూజెస్. అలానే సెకండ్ క్వశ్చన్, గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా యూజెస్ గురించి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్లో వాషింగ్ సోడా బేకింగ్ సోడా, సెకండ్ క్వశ్చన్లో బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అండ్ థర్డ్ క్వశ్చన్లో అప్లికేషన్స్ ఆఫ్ pH. ఈ 3 టాపిక్స్ యూజెస్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీటికి సంబంధించి నేను ఆన్సర్స్ని వీలైనంత షార్ట్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఆల్రెడీ. సో మీకు ఈజీగా త్వరగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ వీటికి ఆన్సర్స్ ఇక్కడ రాసి ఉంచడం జరిగింది. ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవి రెండు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సో వాట్ ఈస్ వాషింగ్ సోడా? వాషింగ్ సోడా ఈజ్ సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ 10H2O. దీని వాషింగ్ సోడా ఫార్ములా ఇది Na2CO3 10H2O. వాషింగ్ సోడా దాని పేరులోనే ఉంది వాషింగ్ అని. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు వాష్ లేదా క్లీన్ క్లాత్స్, ఫస్ట్ యూజ్. అండ్ సెకండ్ యూజ్, వాషింగ్ సోడా ఈజ్ యూజ్డ్ టు మేక్ హార్డ్ వాటర్ సాఫ్ట్. హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మార్చడానికి యూజ్ చేస్తారు. చాలా సింపుల్ యూజెస్. అంటే కఠిన జలాన్ని మృదు జలంగా మార్చడానికి యూజ్ చేస్తారు. మన భాషలో దాన్ని ఉప్పు నీళ్ళు అంటాం. ఉప్పు నీళ్ళని మంచినీటిగా మార్చడానికి వాషింగ్ సోడాని యూజ్ చేస్తారు. పాత రోజుల్లో వాటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఫార్ములా NaHCO3, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. బేకింగ్ సోడాని మనం వంట సోడా అని కూడా అంటాము. సోడా ఉప్పు అని మనం ఇళ్ళల్లో మామూలుగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ సోడా ఉప్పు అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. అండ్ దీని ఫార్ములా NaHCO3. దీని పేరులోనే ఉంది బేకింగ్ సోడా. బేకింగ్ అంటే కుకింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కుకింగ్. సో ఫర్ బేకింగ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కుకింగ్. అండ్ బేకరీస్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు బేకింగ్ సోడాని. అండ్ నెక్స్ట్ వన్ యాజ్ యాంటాసిడ్. దీన్ని యాంటాసిడ్గా కూడా ఉపయోగిస్తారు. సో యాసిడిటీని తగ్గించడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఈనో అనే ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఈనో ప్యాకెట్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన స్టమక్లో ఎసిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనము కొద్దిగా వాటర్లో ఈనో పౌడర్ని యాడ్ చేసుకొని తాగడం జరుగుతుంది. దానివల్ల మనకు లోపల న్యూట్రలైజేషన్ జరిగి ఎసిడిటీ యొక్క ఇంపాక్ట్ నుండి మనకు కొద్దిగా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యూజ్డ్ టు బ్లీచ్ క్లాత్స్. ఓకే, వస్త్ర పరిశ్రమలో దీన్ని బట్టలను బ్లీచ్ చేయడానికి. బ్లీచ్ అంటే ఇక్కడ డీకలరైజ్ చేయడం అని మీనింగ్ మనం చెప్పుకోవచ్చు. అంటే కొన్ని మీరు చూసే ఉంటారు బ్లీచ్డ్ జీన్స్ అని. బ్లీచ్డ్ జీన్స్ అంటే ఏంటి? అది చూడడానికి ప్యాంట్ అంతా ఒక కలర్లో ఉంటుంది, ఏదో ఒక ప్రాంతంలో ఆ కలర్ అంతా పోయినట్టు ఫేడ్ అయినట్టు ఉంటుంది. దాన్ని బ్లీచ్డ్ ప్యాంట్స్ అని అంటాం మనం. సో ఇట్ ఈస్ యూజ్ టు బ్లీచ్ క్లాత్స్. అండ్ ఫర్ డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్. సో వాటర్ని డిస్ఇన్ఫెక్టింగ్ చేయడానికి అంటే వాటర్లో ఉండేటువంటి క్రిములను చంపడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ను యూజ్ చేస్తారు. చాలా సింపుల్ వేలో మీరు ఆన్సర్స్ ఇలా రాసినా చాలు. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా కూడా నేర్చుకోండి. తర్వాత మనకు 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా వస్తుంది. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. దీన్ని కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని కూడా పిలుస్తారు. CaOCl2ను కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని కూడా పిలుస్తారు దీన్ని. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2 అండ్ దీన్ని కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని కూడా అంటారు. తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజెస్ చాలా ఉన్నాయి. జనరల్గా మనం చూసినట్టయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను మీరు ఏదైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు పైన సీలింగ్ డెకరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ వినాయక చవితి అప్పుడు వినాయక విగ్రహాలు తయారు చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తారు. అలానే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు తయారు చేయడానికి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తారు. అలానే చాక్ పీస్లో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది. ఎవరైనా యాక్సిడెంటల్గా పడి ఏదైనా ఎముకలు ఇరిగినప్పుడు ఆ ఎముకలను సెట్ చేయడానికి అండ్ టు సెట్ ద ఫ్రాక్చర్డ్ బోన్స్ ఆల్సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ యూజ్డ్. మీరు చూసే ఉంటారు ఎవరైనా యాక్సిడెంటల్ పడి చేతికి కానీ కాళ్ళకు కానీ ఎముకల్లో ఫ్రాక్చర్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక కట్టు కడతారు. అది చాలా గట్టిగా ఉంటుంది. దాంట్లో ఇచ్చేసేటువంటి పౌడర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇలా చాలా యూజెస్ ఉన్నాయి. నేను ఇక్కడ బ్రీఫ్గా మీకు టు మేక్ టాయ్స్
and to make statues, to make chalks అంటే chalk pieces, and to set bones. ఇక్కడ టు సెట్ బోన్స్ అంటే టు సెట్ ఫ్రాక్చర్డ్ బోన్స్ అని మీరు రాసుకోవచ్చు. సో ఇలా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క యూజెస్ రాయొచ్చు. అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని ఫార్ములా CaSO4 half H2O. CaSO4 half H2O అంటే దీన్ని కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. హెమీ అంటే సగం, హాఫ్, లేదంటే కాల్షియం సల్ఫేట్ హాఫ్ హైడ్రేట్ అని కూడా మీరు చెప్పొచ్చు. ది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అప్లికేషన్స్ ఆఫ్ pH వలన ఉపయోగాలు ఏంటి? మన టెక్స్ట్ బుక్లో pH యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు జస్ట్ మనకు అడిగింది బ్రీఫ్గా మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో టు టెస్ట్ pH ఆఫ్ వాటర్ అండ్ టు టెస్ట్ pH ఆఫ్ సాయిల్ అండ్ టు ప్రివెంట్ అసిడిటీ అండ్ టు ప్రివెంట్ టూత్ డికే. వీటి గురించి డీటెయిల్గా మీ టెక్స్ట్ బుక్లో ఉంది. మీరు ఆల్రెడీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకుని ఉంటారు. సో నేను ఏంటంటే జస్ట్ మీకు బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను. సో టు టెస్ట్ ద pH ఆఫ్ వాటర్, యాసిడ్ వాటర్ అని మనం చదువుకుని ఉంటాం, ఎసిడిటీ, ఓకే, యాసిడ్ రెయిన్. ఆ యాసిడ్ రెయిన్లో ఉండేటువంటి వాటర్లో, అంటే మనం డ్రింకింగ్ వాటర్లో ఎసిడిటీ ఎంత ఉందని టెస్ట్ చేయడానికి ఫర్ సేఫ్టీ పర్పస్ we టెస్ట్ ద pH ఆఫ్ వాటర్. అండ్ ఫర్ pH ఆఫ్ సాయిల్, ఓకే, అగ్రికల్చర్ సెక్టార్లో ఒక సాయిల్ యొక్క pHని టెస్ట్ చేసి అక్కడ ఆ సాయిల్లో పర్టికులర్గా ఎలాంటి ఫార్మింగ్, అంటే ఎలాంటి పంటలు వేస్తే పంటలు బాగా పండుతాయనే దాని గురించి ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఫార్మర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే టు ప్రివెంట్ ఎసిడిటీ, సో ఎసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రివెంట్ చేయడానికి ఈ pH వాల్యూస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ టు ప్రివెంట్ టూత్ డికే, అండ్ మన టూత్ డికే, దంతక్షయం అంటాము, ఈ టూత్ డికేని నివారించడానికి కూడా మనము ఈ pH వాల్యూస్ అని, అంటే ఇవన్నీ కూడా మన బాడీలో ఉండేటువంటి ప్రతి ఫ్లూయిడ్ ఒక సర్టెన్ pH వాల్యూలో ఉంటుంది. ఆ pH వాల్యూ కంటే అది పెరిగినా తగ్గినా సరే మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి, దానివల్ల మనకు కొన్ని డిసీజెస్ వస్తాయి. సో వీటన్నిటిని కూడా pH, సపోజ్ ఈవెన్ మనం బ్లడ్ తీసుకున్నా సరే, యూరిన్ తీసుకున్నా సరే, వీటన్నిటికీ సర్టెన్ pH వాల్యూస్ ఉంటాయి. సో ఈ సర్టెన్ pH వాల్యూస్ రేంజ్లోనే అవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఈ pH వాల్యూస్ చేంజ్ అయితే వాటి యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోయి అండ్ ఆ పర్సన్స్ కానీ ఆ యానిమల్స్ కానివ్వండి వీటికి కొన్ని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి మనకు pH వాల్యూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. కస్టమర్ దాకా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. మిల్క్ మ్యాన్ యాడ్స్ అ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా టు ఫ్రెష్ మిల్క్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వై డస్ ద షిఫ్ట్ ఇన్ pH ఆఫ్ ద ఫ్రెష్ మిల్క్ 6 to slightly alkaline? ఇలా ఎందుకు pH వాల్యూని 6 నుండి స్లైట్లీ ఆల్కలిన్, బేసిక్ నేచర్కి ఎందుకు మార్చాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వై డస్ దిస్ మిల్క్ టేక్ లాంగ్ టైమ్ టు సెట్ యాజ్ కర్డ్? ఇలాంటి పాలు పెరుగుగా మారడానికి ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటుంది? ఇక్కడ ఎందుకు మిల్క్ మ్యాన్ ఈ ఆల్కలిన్గా, అంటే మిల్క్ యొక్క నేచర్ని ఆల్కలిన్ నేచర్గా ఎందుకు మారుస్తారని అంటే, జనరల్గా మిల్క్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల దానికి యాసిడిక్ నేచర్ ఉంటుంది. జనరల్ ఈ లాక్టోబాసిల్లీ అనేటువంటి బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చడానికి తోడ్పడుతుంది. ఈ పాలు పెరుగుగా మారడం అనేది ఈ యాసిడిక్ మీడియంలో తొందరగా జరుగుతుంది. ఒకవేళ ఈ మిల్క్ మ్యాన్ పాలను సేకరించిన తర్వాత మళ్ళీ అతను కస్టమర్ దాకా చేర్పించేటానికి కొంత టైం పడుతుంది కదా. ఈ టైంలో పాగిపోకుండా ఉండడానికి, పెరుగుగా మారకుండా ఉండడానికి, పాడైపోకుండా ఉండడానికి, దాని టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తారంటే దాని యొక్క pH వాల్యూని కొద్దిగా స్లైట్గా పెంచుతారు. అంటే స్లైట్లీ యాసిడిక్ నుంచి స్లైట్లీ బేసిక్ నేచర్కి చేంజ్ చేస్తారనమాట. దానికోసం ఏం చేస్తారంటే కొద్దిగా దాంట్లో బేకింగ్ సోడాని యాడ్ చేయడం జరుగుతుంది. ఈ బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల దాని యొక్క pH వాల్యూ స్లైట్గా పెరగడము, పాలు త్వరగా పాడైపోకుండా ఉండడము, పెరుగుగా మారకుండా ఉండడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, వై డస్ దిస్ మిల్క్ టేక్ ఎ లాంగ్ టైమ్ సెట్ యాజ్ ఎ కర్డ్? ఇప్పుడే నేను చెప్పాను కదా, సో అది pH వాల్యూ పెరగడం వల్ల దాని తొందరగా కర్డ్గా మారదు. జనరల్గా యాసిడిక్ మీడియంలో అయితే ఈ పాలు త్వరగా పెరుగుగా మారుతాయి. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ నేను షార్ట్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఫోర్త్లో ఏకి ఆన్సర్ వచ్చేసి టు ఇంక్రీజ్ ద కర్డ్లింగ్ టైం. అది కర్డ్గా మారేటువంటి టైంను పెంచడానికి దానికి బేకింగ్ సోడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్, ఇన్ ఆల్కలైన్ మీడియం బ్యాక్టీరియా వర్క్స్ స్లోలీ. ఆల్కలైన్ మీడియంలో అంటే మనం బేకింగ్ సోడా యాడ్ చేసినప్పుడు దాని యొక్క నేచర్ బేసిక్ నేచర్గా మారుతుంది కదా, ఆల్కలైన్గా మారుతుంది కదా. దాంట్లో ఈ బ్యాక్టీరియా అనేది చాలా స్లోగా వర్క్ చేయడం వలన అండ్ టు కన్వర్ట్ ద మిల్క్ ఇన్ టు కర్డ్ అండ్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ మిల్క్ ఇన్ టు కర్డ్.
మిల్క్ కర్డ్గా మారడానికి టేక్స్ సమ్ లాంగర్ టైం. దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా దీనికి రిలేటెడ్గానే ఉంది. సార్ చూడండి. అండ్ ఫ్రెష్ మిల్క్ హ్యాస్ a pH of 6. Fresh milk has a pH 6. How do you think the pH will change as it turns into curd? Explain your answer. ఫ్రెష్ మిల్క్ pH వాల్యూ 6 ఉంటుంది. అయితే ఫ్రెష్ మిల్క్ కర్డ్గా మారినప్పుడు దాని యొక్క pH వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో పాలు పెరుగుగా మారినప్పుడు అది స్లైట్లీ ఎసిడిక్గా మారుతుంది. స్లైట్గా ఎసిడిక్గా మారడం అంటే ఏంటి? pH వాల్యూ స్లైట్గా డిక్రీజ్ అవుతుంది. సో దట్స్ ఆల్. దానికి ఆన్సర్ మీరు సింపుల్గా ఏం రాయొచ్చు అని అంటే, సో ద pH వాల్యూ డిక్రీజెస్ డ్యూ టు లాక్టిక్ యాసిడ్, డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. సో యాక్చువల్గా ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. నేను మీకు జస్ట్ బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను, మీకు దీనికి ఆన్సర్ ఎలా రాయాలి ఏంటి అనేది. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీ దగ్గర ఉండేటువంటి మెటీరియల్స్లో ఉంటాయి, ఒకసారి వాటిని చదువుకోండి. అండ్ దీంట్లో మెయిన్ కీవర్డ్స్ ఏంటి, మీరు ఏమేమి రాయాలి అనే వాటి గురించి నేను ఇక్కడ మీకు బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను. అదే మనం 1 మార్క్ క్వశ్చన్స్లో వచ్చినప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్గా ఎంత అయితే ఆన్సర్ రాయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. ఇవన్నీ కూడా డయాగ్రామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఈ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయి మనకు. ఆ డయాగ్రామ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. డయాగ్రామ్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. డయాగ్రామ్స్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. సో ఒక్క మార్క్ కూడా తగ్గదు. మీరు నీట్గా డయాగ్రామ్ కానీ డ్రా చేస్తే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. ఇక్కడ 6th క్వశ్చన్లో డ్రా ఏ డయాగ్రామ్ ఇన్ విచ్ షోస్ దట్ అసిడిక్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ మీ టెక్స్ట్ బుక్లో ఉంది. మీకు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి డయాగ్రామ్, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆపరేటర్స్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్, ఆర్ డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ ద రియాక్షన్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ విత్ డైల్యూట్ HCl. ఇక్కడ డైల్యూట్ HCl అని ఇవ్వచ్చు, లేదంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అని ఇవ్వచ్చు. అండ్ టెస్టింగ్ ద హైడ్రోజన్ గ్యాస్ బై బర్నింగ్ ఏ మ్యాచ్ స్టిక్. సో ఇది కూడా ఇంపార్టెంట్ డయాగ్రామ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ డయాగ్రామ్ మీరు ఇక్కడ డ్రా చేయాల్సి వస్తుంది. అండ్ ఈ 2 డయాగ్రామ్స్ కూడా ఈ చాప్టర్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, 8th క్వశ్చన్. డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ పాసింగ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ త్రూ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ సొల్యూషన్ వెన్ metal carbonates or metal hydrogen carbonates reacts with acids. మెటల్ కార్బోనేట్స్ లేదా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. అండ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని మనం కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అనే దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇది కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి డయాగ్రామ్ ఇక్కడ మీరు డ్రా చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. నెక్స్ట్ వన్, 9th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ 4 మార్క్స్లో. డ్రా డయాగ్రామ్ షోయింగ్ ద వేరియేషన్ ఆఫ్ pH with a change in a concentration of H plus and OH minus ions. H plus ions, OH minus ions యొక్క కాన్సన్ట్రేషన్స్ చేంజ్ అవ్వడం వల్ల pHలో జరిగేటువంటి చేంజెస్ను సూచిస్తూ ఉండేటువంటి ఒక డయాగ్రామ్ను, ఒక టేబుల్ను మనం డ్రా చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వెన్ వీ కమ్ టు 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్ ఆర్ వెరీ సింపుల్, వెరీ ఈజీ. అండ్ మీరు ఈ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ నేర్చుకుంటే కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాటిలో కొన్ని ఆన్సర్స్ ఇక్కడ కూడా మీకు యూజ్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ రియాక్షన్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది చెప్పండి. సో వెన్ మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్, హైడ్రోజన్ గ్యాస్ విల్ బి రిలీజ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ద గ్యాస్ ఇవాల్వ్స్ when metal carbonates or metal hydrogen carbonates. ఇందాక నేను చెప్పాను కదా దీంట్లో, అంటే 4 మార్క్స్ డయాగ్రామ్స్లో చెప్పుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి మళ్ళీ. when metal carbonates or metal hydrogen carbonates reacts with acids, మెటల్ కార్బోనేట్స్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ కానీ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు రిలీజ్ అయ్యే గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ bases which are soluble in water are called. వాటర్లో సాల్యుబుల్ అయ్యేటువంటి బేసెస్ని మనం ఏమంటాము? ఓకే, ఆల్కలీస్ అంటాం, ఆల్కలీస్. నెక్స్ట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఇక్కడ మీకు ఒక రియాక్షన్ ఇచ్చున్నాడు, చాలా సింపుల్. యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్, గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. వాట్ ఈస్ న్యూట్రలైజేషన్? న్యూట్రలైజేషన్ is a process of reacting acid and base, gives salt and water. Acid reacts with base, gives salt and water. This is neutralization. Very simple and very easy and very important also. And what is pH? pH scale ante enti? What is pH? What is pH?
Okay, pH scale is a measurement scale used to know the pH of acids and bases. అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్కి సంబంధించినటువంటి పీహెచ్ని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి స్కేల్ని మనం పీహెచ్ స్కేల్ అంటాము. నెక్స్ట్, రైట్ ద ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. దీన్ని మనం కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని కూడా అంటాం. నెక్స్ట్, వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్? జస్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4లో వచ్చింది కదా, అదే న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. మీరు నేను ఇక్కడ రాసినటువంటి ఫార్ములా లాగా రాయకుండా మీరు మాటల్లో రాయండి. యాసిడ్ కంబైన్స్ విత్ బేస్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్ అని రాయండి. దట్ ఈస్ న్యూట్రలైజేషన్. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ కాల్షియం ఆక్సీక్లోరైడ్? వాట్స్ ద కామన్ నేమ్ ఆఫ్ calcium oxychloride? Is nothing but bleaching powder. Common name of CaOCl2 is bleaching powder. And మీరు దీని కెమికల్ నేమ్ కావాలంటే ఎలా రాస్తారు? కాల్షియం ఆక్సీక్లోరైడ్. Next question, a solution turns red litmus to blue and its pH likely to be. రెడ్ లిట్మస్ నుంచి బ్లూగా మారిందంటే ఏంటి? రెడ్ టు బ్లూ ఇస్ అ బేస్. సో బేస్ అయినప్పుడు దాని pH వాల్యూ ఎంత ఉంటుంది? మోర్ దాన్ 7. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మోర్ దాన్ 7 ఆప్షన్ ఏముంది? డి. సో pH వాల్యూ విల్ బి 10. సో రైట్ ద ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా ఆల్రెడీ మనం 4 మార్క్స్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాము. దట్ ఈస్ నథింగ్ బట్ CaSO4 half H2O. రైట్. నెక్స్ట్, రైట్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇండైజెషన్. ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, యాసిడిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి మెడిసిన్ యూజ్ చేస్తాం మనం? సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ యాంటాసిడ్స్. సో ఎగ్జాంపుల్ ఫర్ యాంటాసిడ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఫర్ యాంటాసిడ్ ఈజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దాన్ని మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటాం, MgOH టేకెన్ ట్వైస్. నెక్స్ట్, మనము సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, దాన్ని బేకింగ్ సోడా అంటాం కదా, బేకింగ్ సోడాను కూడా యాంటాసిడ్గా ఉపయోగిస్తాం మనం. 4 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్లోనే డిస్కస్ చేసుకున్నాం. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యూజ్ చేయొచ్చు, లేదంటే బేకింగ్ సోడాను కూడా మనం యాంటాసిడ్గా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మైల్డ్ బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ద pH ఆఫ్ ఎ న్యూట్రల్ సొల్యూషన్ ఈజ్. న్యూట్రల్ సొల్యూషన్ pH ఎంత ఉంటుంది? జనరల్గా మనకు pH వాల్యూస్ మనం డిస్కస్ చేసుకున్నట్టయితే pH వాల్యూ 0 నుండి 7 వరకు ఉంటే యాసిడ్స్, 0 to 7 మధ్యలో ఉంటాయి. అదే 7 to 14 మధ్యలో ఉంటే దాన్ని బేస్ అంటాం. ఎగ్జాక్ట్లీ 7 ఉంటే దాన్ని న్యూట్రల్ అంటాం మనం కదా. న్యూట్రల్ సొల్యూషన్కి pH వాల్యూ ఎంత ఉంటుంది? జస్ట్ 7. మీరు ఇక్కడ 7 అని రాస్తే చాలు, 1 మార్క్. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మిస్ అవ్వద్దు, చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ అన్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ ఈస్ కాల్డ్ వాట్? ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ యాసిడ్ విత్ బేస్ ఈస్ కాల్డ్ వాట్? కొంతమంది స్టూడెంట్ ఓకే యాసిడ్ కంబైన్స్ విత్ బేస్ వాటర్ అంటున్నాడు కాబట్టి ఇది న్యూట్రలైజేషన్. కాదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నీటిలో ఆమ్లము లేదా క్షారమును కలిపే ప్రక్రియని ఏమంటాము? జనరల్గా యాసిడ్కి కానీ లేదంటే యాసిడ్ కానీ బేస్ని కానీ వాటర్కి యాడ్ చేస్తే దాన్ని మనము డైల్యూషన్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ డైల్యూషన్ ప్రాసెస్. వాటర్ యాడ్ చేయడం వల్ల దాని యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ డైల్యూషన్. ద నేచర్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యొక్క నేచర్ ఏంటి? MgOH టేకెన్ ట్వైస్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ దీన్ని మనం యాంటాసిడ్గా యూజ్ చేస్తాము. యాంటాసిడ్గా యూజ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? యాంటాసిడ్ యాంటీ యాసిడ్, యాసిడ్కి యాంటీగా యూజ్ చేస్తున్నాం అంటే దీనికి ఏ నేచర్ ఉంటుంది? దీనికి బేసిక్ నేచర్ ఉంటుంది, ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. ఓకే, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇస్ అ గుడ్ యాంటాసిడ్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చున్నాడు. సో 15th క్వశ్చన్ చాలా ఈజీ. ఇక్కడ మీరు కాన్సెప్ట్ ఇది అర్థం చేసుకోవాలంటే నేను ఒక 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. pH స్కేల్ లేదా pH వాల్యూస్ 0 నుండి 7కి మధ్యలో ఉంటే వాటికి అసిడిక్ నేచర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు 0 ఉందనుకోండి pH వాల్యూ, అది బాగా స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. 1 ఉంటే కొద్దిగా, అది కూడా స్ట్రాంగ్ యాసిడే. అలా మనకు pH వాల్యూస్ 2, 3, 4, 5, 6
pH వాల్యూ పెరిగే కొద్దీ ఈ అసిడిక్ నేచర్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అంటే pH వాల్యూ 6 అంటే అది వీక్ యాసిడ్ అని అర్థం. pH వాల్యూ 0 అంటే స్ట్రాంగ్ యాసిడ్. అంటే pH వాల్యూ 7 కంటే ఎంత తక్కువగా ఉంటే అది అంత మంచి స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. అదే మనము 7 నుండి పెరుగుతుంది అనుకోండి, 7 to 14 మధ్యలో, అది దాని బేసిక్ నేచర్ ఉంటుంది. ఒకవేళ 7 నుండి ఎంత దూరంగా వెళ్తే దాని బేసిక్ స్ట్రెంత్ అంతా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు pH వాల్యూ 8 ఉందంటే వీక్ బేస్, 9 ఉందంటే అది కూడా వీకే, అలా అండ్ సో అన్న 13, 14 ఉంటే స్ట్రాంగ్ బేస్ అనమాట. అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, pH వాల్యూ ఎగ్జాక్ట్లీ 7 ఉంటే అది న్యూట్రల్, తటస్థమైనది, న్యూట్రల్. 7 నుంచి ఎంత దూరంగా వెళ్తే, 7 నుంచి ఎంత లెఫ్ట్ సైడ్ వెళ్తే యాసిడ్కి అంత స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట, స్ట్రాంగ్ యాసిడ్. 7 నుంచి ఎంత పెరిగితే, ఎక్కువైతే దాని బేసిక్ నేచర్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఈజీ, మీరు జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 15th క్వశ్చన్, ABCD అని ABCDE అని 5 సొల్యూషన్స్ ఇచ్చాడు, వాటి pH వాల్యూస్ ఇచ్చాడు. pH వాల్యూ 4, pH వాల్యూ 1, pH వాల్యూ 12, 7, 9. సో ఇప్పుడు ఈ క్వశ్చన్తో సంబంధం లేకుండా మనం జనరల్గా అబ్జర్వ్ చేద్దాం. మీ టెక్స్ట్ బుక్లో కూడా ఒక ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ ఉంది. సో ఆ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ చాలా సార్లు మనకు FA ఎగ్జామ్స్లోను, SA ఎగ్జామ్స్లోను కూడా అడిగి ఉన్నాడు. కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా అడిగి ఉన్నాడు. ఆ క్వశ్చన్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. pH వాల్యూ 4 ఉంటే ఏంటి, యాసిడ్ కదా. pH వాల్యూ 1 ఉంటే, 7 కంటే తక్కువ ఉంటే యాసిడే కదా. pH వాల్యూ 1, 4లలో ఏది స్ట్రాంగ్ యాసిడ్? pH వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్. pH వాల్యూ 1 ఉంటే అది స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. అంటే ఇప్పుడు A అండ్ B రెండు కూడా యాసిడ్సే, కానీ రెండిట్లో ఏది స్ట్రాంగ్? B అనేది స్ట్రాంగ్, A అనేది వీక్ యాసిడ్ ఇన్ కంపారిజన్ విత్ B. అండ్ అదే pH వాల్యూ C ఉంది ఇక్కడ, pH వాల్యూ 12 ఉంటే, 7 కంటే ఎక్కువ ఉంటే ఏంటి? బేస్ కదా. సో pH వాల్యూ 12 ఉంటే బేస్. pH వాల్యూ 7 ఉంది ఇక్కడ, ఎగ్జాక్ట్లీ 7 ఉంటే న్యూట్రల్, అంటే D అనేది న్యూట్రల్. అండ్ ఈ వాల్యూ అంటే E అనే సొల్యూషన్కి pH వాల్యూ 9, అంటే 7 కంటే ఎక్కువే కదా, ఇది కూడా బేసే. ఇక్కడ మనకు ఒకటి న్యూట్రల్ ఉంది, అదే D అనేది న్యూట్రల్, A అండ్ B యాసిడిక్, C అండ్ E ఇవి రెండు కూడా బేసిక్. అలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా అక్కడ వాడు ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సరే ఇక్కడ చూడండి, which is strongest alkaline solution among the solutions given in the table. ఇచ్చిన వాటిల్లో స్ట్రాంగెస్ట్ ఆల్కలైన్ సొల్యూషన్ ఏది, ఎక్కువ బేసిక్ నేచర్ ఉండేటువంటి సొల్యూషన్ ఏది? సో బేసిక్ నేచర్ అంటే pH వాల్యూ ఎలా ఉండాలి? 7 కంటే ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ బేసిక్ నేచర్ అనమాట. C వాల్యూ 12 ఉంది, C వాల్యూ 12 అనేది ఇక్కడ ఇచ్చిన వాటిలో అన్నిటికంటే ఎక్కువ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ. సో దీనికి ఆన్సర్ ఏంటి? C. ఆన్సర్ ఇస్ C ఫర్ దిస్, C. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా అదే టేబుల్ని బేస్ చేసుకుని, కొత్త టేబుల్ ఏమి ఇవ్వలేదు, సేమ్ టేబుల్ని రిపీట్ చేశారు. సో ఇక్కడ చూసినట్టయితే క్వశ్చన్ ఈజ్ విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడిక్ సొల్యూషన్ అమాంగ్ ద సొల్యూషన్స్ గివెన్ ఇన్ ద టేబుల్. స్ట్రాంగెస్ట్ యాసిడిక్ అంటే ఏంటి? 7 కంటే తక్కువ ఉండాలి, ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. సో వీటిల్లో ఇచ్చిన వాటిల్లో అన్నిటికంటే లీస్ట్ వాల్యూ దేనికి ఉంది? బీగ్ ఉంది, 1. సో దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్. ఇంకా మన క్వశ్చన్ ఈ విధంగా ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలిగాం. విచ్ ఈస్ ద న్యూట్రల్ అన్నప్పుడు ఏం ఆన్సర్ చేస్తారు మీరు? న్యూట్రల్ అంటే D. అదే విచ్ ఈస్ ద వీక్ యాసిడిక్ అంటే A. విచ్ ఈస్ ద వీక్ బేసిక్ అంటే E. సో లైక్ దట్. మీకు వీటిలో ఏదన్నా డిఫికల్టీ ఉంటే చెప్పండి, షార్ట్ వీడియో ఒకటి తీస్తాను, బట్ మీరు కామెంట్లో తెలిపితేనే నేను వీడియో చేస్తాను, లేదంటే లేదు. అంటే మీకు అర్థమైందని అనుకుంటాను నేను. సో నెక్స్ట్ ఇంకొక టేబుల్ ఇచ్చున్నాడు ఇక్కడ. ఇవి లిట్మస్ పేపర్స్కి సంబంధించినటువంటి టెస్ట్. ఇవి కూడా వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈజీ కూడా ఇది కూడా చూడండి. సో ఇక్కడ 3 సబ్స్టెన్సెస్ ఇచ్చాడు, X, Y అండ్ Z. X అనేది బ్లూ లిట్మస్ని ఏం చేసింది? బ్లూ లిట్మస్ టు రెడ్. బ్లూ లిట్మస్ రెడ్గా మారిందంటే ఏంటి? అసిడిక్ కదా. బ్లూ టు రెడ్, రెడ్ అనేది డేంజర్ అని గుర్తుపెట్టుకోండి. రెడ్ అంటే డేంజర్ అంటే యాసిడ్. ఏదైనా లిట్మస్ పేపర్ రెడ్ కలర్కి చేంజ్ అయింది, బ్లూ నుంచి రెడ్కి వచ్చిందంటే రెడ్ ఈజ్ డేంజర్ ఫర్ యాసిడ్. సో దానికి యాసిడిక్ నేచర్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో X అనే సొల్యూషన్ యాసిడిక్ సొల్యూషన్. అండ్ రెడ్ లిట్మస్తో అది ఎటువంటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు, ఎందుకంటే యాసిడ్స్ బ్లూ లిట్మస్ను రెడ్గా మారుస్తాయి కానీ రెడ్ను ఎటువంటి చేంజెస్కి గురి చేయవు. నెక్స్ట్ Y అనేది రిమైన్స్ సేమ్ అన్నాడు. అంటే బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చలేదు, రెడ్ లిట్మస్తో కూడా ఎటువంటి చేంజెస్ లేవు, అంటే అది న్యూట్రల్. Y ఈజ్ న్యూట్రల్. అండ్ Z అనేది బ్లూ లిట్మస్తో ఎటువంటి రియాక్షన్లో లేదు, అంటే నో చేంజ్ ఇన్ ద కలర్. అదే రెడ్ లిట్మస్ను బ్లూగా మార్చింది. రెడ్ని బ్లూగా మార్చేది ఏంటి?
లాస్ట్లో బ్లూ వచ్చింది అనుకోండి, అది బేస్ అని గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో రెడ్ వస్తే యాసిడ్, అంటే బ్లూ టు యాసిడ్, రెడ్ వస్తే యాసిడ్. అదే మనకు రెడ్ టు బ్లూ వస్తే బ్లూ అనేది గుర్తుంటుంది, బీ ఫర్ బేస్. సో Z is base. So X is acidic, Y is neutral and Z is basic. That's all. Very simple, very easy. మీకు ఇక్కడ కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుంటే చాలు. అంటే ఏంటి మనకు క్వశ్చన్ ఏంటి ఇక్కడ మర్చిపోయా. సో విచ్ ఈజ్ న్యూట్రల్ ఏది వీటిలో. సో Y is a neutral, remains same in a blue litmus and with red litmus also. Next 18th question, solution and pH values. Solution and pH values ఇచ్చాడు ఇక్కడ. Gastric juice pH value 1, lemon juice pH value 2, pure water pH value 7, milk of magnesia 10 and sodium hydroxide 14. Okay, different substances and what your pH values ఇచ్చున్నాడు. అయితే మన క్వశ్చన్ ఏంటి, which is used as antacid. యాంటాసిడ్ అంటే ఏంటి, యాంటీ యాసిడ్, యాసిడ్స్ కి వ్యతిరేకంగా పనిచేసేవి ఏంటి, బేసెస్. మరి బేసెస్ కి pH వాల్యూ ఎంత ఉండాలి, 7 above ఉండాలి. 7 above ఇక్కడ రెండు ఉన్నాయి మనకు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అండ్ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ చాలా స్ట్రాంగ్ బేస్, ఇది చూడండి pH వాల్యూ 14 ఉంది. అంత స్ట్రాంగ్ బేస్ని మనము కన్జ్యూమ్ చేసామంటే అంటే మనకు ఎసిడిటీ సంగతి సరే కానీ మన స్టమక్ అంతా లోపలంతా ముద్దయిపోతుంది. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్. అండ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటాసిడ్. ఓకే, ఇస్ అ మైల్డ్ బేస్ అంటే pH వాల్యూ దాని బేసిసిటీ తక్కువగా ఉంటుంది, అంటే pH వాల్యూ కూడా తక్కువ ఉంటుంది. రైట్, నెక్స్ట్ శాంపుల్ అండ్ రియాక్షన్ విత్ మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్. ఇక్కడ కొన్ని శాంపుల్స్ ఇచ్చున్నాడు PQR అని, అవి మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్తో ఎలాంటి కలర్ని చేంజ్ చేస్తాయి. సో మిథైల్ ఆరెంజ్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. మిథైల్ ఆరెంజ్ అసిడిక్ మీడియంలో అయితే రెడ్ కలర్లో ఉంటుంది లేదా పింక్ కలర్లో ఉంటుంది, బేసిక్ మీడియంలో ఎల్లో కలర్లో ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ అసిడిక్ మీడియంలో రెడ్ ఆర్ పింక్, బేసిక్ మీడియంలో ఎల్లో. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ P అనేది ఎల్లో కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది దేంతో, మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్లో. అంటే అర్థం ఏంటి, P ఈజ్ బేస్ అండ్ Q ఈజ్ బ్లూ అనేది అసలు మిథైల్ ఆరెంజ్కి సంబంధించిన కలర్ కాదు, దాన్ని మర్చిపోండి. R అనేది రెడ్ కలర్ను ఇండికేట్ చేస్తుంది దేంట్లో, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్తో. అంటే రెడ్ కలర్ని ఇచ్చిందంటే ఏంటది, యాసిడ్. సో P ఈజ్ బేస్ అండ్ R ఈజ్ రెడ్, Q ఈజ్ నథింగ్. సో దాని గురించి ఫర్గెట్ అబౌట్ ఇట్. అండ్ విచ్ శాంపుల్ సొల్యూషన్ ఇస్ అసిడిక్, ఏది అసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది, దట్ ఇస్ ద క్వశ్చన్. విచ్ వన్ ఈజ్ అసిడిక్, ద వన్ విచ్ ఈస్ ఇన్ రెడ్ కలర్ విత్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ అసిడిక్. సో R is acidic. Next 20th question, some substance and its formula is given here. So A formula is the calcium oxychloride and B is a sodium carbonate. Okay, what's the question, which is used to make drinking water free from germs. Okay, tell me. Already we have discussed calcium oxychloride is nothing but what, this is nothing but bleaching powder. Bleaching powder is used as disinfectant and it is used to disinfect water and to make water pure and free from germs. Right, sodium carbonate is a washing soda. It is used to make hard water into soft, not for cleaning water, and it is used to make hard water into soft. Be careful about it. And here bleaching powder is used to make water free from germs. Right, next one, here also some formulas are given, and X and Y. The formula of X is CaSO4 2H2O. ఏంటి CaSO4 2H2O అంటే, దీన్ని జిప్సమ్ అంటాం అండి, గుర్తుపెట్టుకోండి, జిప్సమ్ అంటాం దీన్ని, ఎక్కడ రాలేదు మన డిస్కషన్లో. CaSO4 2H2O కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటాం, దీన్ని జిప్సమ్ అంటాము. అండ్ నెక్స్ట్ CaSO4 half H2O, దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాము, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ లేదా సెమీహైడ్రేట్. రైట్, దట్స్ ఆల్, వెరీ సింపుల్. అండ్ వాట్ ఈస్ ద క్వశ్చన్, అండ్ which substance is used by doctors for supporting fractured bones in the right position. Okay, tell me. Plaster of Paris is used to set the fractured bones, that we have already discussed. So that's all. These are the questions under this chapter, and most probably how much time it took, around 25 minutes to half an hour. So within half an hour, this one of the important chapters, acids and bases, you can revise thoroughly. And these are the most important topics, and moreover these questions are
and provided by SERT, and which is the board responsible for the public exams will be conducted in AP, రైట్. స్టూడెంట్స్ని హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ తయారు చేశారు. కాబట్టి ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా వీటికి ఒక ఆన్సర్స్ నేర్చుకోండి. చాలా సింపుల్ మేనర్లో మీకు ఈ ఆన్సర్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా మీరు ఫ్యూచర్లో కూడా రిమైనింగ్ చాప్టర్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ and with your colleagues, so that they also will be benefited from these videos. And half an hour lo chapter mottam meeku cover ayipotundi, and I have given some guidance also how to answer and all. Okay, do follow my channel. Thank you for watching. Wish you all the best. Yours, Hussain.